దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళ పేర్ల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక రచ్చ లేపుతూనే ఏదో ఒక కాంట్రవర్సీలోనే ఉంటారు. మొదటి నుంచి ఇప్పటి వరకు కాంట్రవర్సీ అంటే వీళ్ళిద్దరి పేర్లు వస్తే, వీళ్ళిద్దరి పేర్లు ఉంటే కాంట్రవర్సీ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. అది తిరుపతా, లేదంటే హైదరాబాదా, లేదంటే బిగ్ బాసా, లేదంటే వాళ్ళ ఊర్లోనా, ఎక్కడ కనిపించినా సరే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా, వివాదాలకు ప్రతినిధులుగా వీళ్ళిద్దరినీ మాత్రం ఉంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో తిరుమల వెళ్ళారు, ఆయనకి పెళ్ళయింది, ఆవిడికి పెళ్ళయింది. ఆయనకి పెళ్ళయ్యి పెళ్ళిడికి వచ్చినటువంటి కూతుళ్ళు ఉన్నారు. అయినా కానీ కూతురి సమానం అని కూతురి ఏజ్తో ఉన్నటువంటి వ్యక్తితో ఆయన సహజీవనం సాగిస్తూ ముందుకు వెళ్తూ ఎక్కడా కూడా భయం కానీ బాధ కానీ వాళ్ళని గాలికి వదిలేసామనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆమెతో తిరుగుతున్నారు. ఆమెకు ఒక బాబో పాపో ఉన్నారు. వాళ్ళ చిన్న పాపలను కూడా వదిలేసి ఈయనతో తిరుగుతున్నటువంటి పరిస్థితి. బిజినెస్ ప్రమోషన్స్ అంటారు, బిగ్ బాస్ అంటారు, ఆయన ఎమ్మెల్సీగా ఆయన తిరుగుతూ ఉంటారు. ఏదేమైనా సరే తిరుమలకు వెళ్ళారు, అక్కడ రీల్స్ చేసుకుంటూ అపనిందలు పడి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సరే, ఇప్పటికైనా తెలుసుకుంటారులే, తిరుమల వెళ్ళినప్పుడు అలాంటివి చేయకూడదు అని అనుకుంటారంటే, మళ్ళీ రీసెంట్గా బిగ్ బాస్ ఫ్రేమ్ తనూజాని కూడా తిరుమల తీసుకువెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళ మారరా, తిరుమల అంటే వీళ్ళకి ఎందుకు అంత అలుసు అనేది చాలామంది మాట్లాడుకున్నారు. సరే, కేక్ కట్ చేపిస్తే తప్పేంటి అంటే, తిరుమలలో నాన్ వెజ్ అనేది అంటే మాంసాహారం అనేది నిషేధం. ఇక్కడ ముఖ్యంగా కేక్లో ఎగ్ అనేది కలవటం అనేది సర్వసాధారణంగా అందరికీ వచ్చేటువంటి ఆలోచన. అదే ఇప్పుడు ఇక్కడ కూడా వివాదాస్పదమైంది. అక్కడ నార్మల్గానే బేకరీలు కానీ ఇంకొకటి కానీ ఇలా నాన్ వెజ్తో కూడినటువంటి వంటకాలు కానీ అలాంటివి పైకి కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అలాంటి ఎలవ కూడా కింద అలిపిరి దగ్గరే చెక్ చేసి మరీ పంపిస్తారు. మరి అలాంటిది కేక్ ఎలా తీసుకెళ్లారు? అది నాన్ వెజ్ కేకా, వెజ్ కేకా, ఎగ్లెస్గా, లేదంటే ఎగ్తో కడినట్టు ఉన్నటువంటి కేకా అనేదే చర్చగా మారింది. ఇలాంటివి పదే పదే చేయటం ఎందుకు, ఏంటి? వీళ్ళకి అదేదో కట్ చేసుకునేది ఏదో కిందకు వచ్చి కట్ చేసుకోవచ్చుగా అనేది కూడా చాలామంది ఉన్నారు. కావాలనే వివాదాలకి ఇవి వెతుక్కుంటూ వెళ్ళి లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవటం కోసం ఇలాంటివి చేస్తున్నారా అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా సరే తిరుమలలో ఇలాంటివి ఆపాలి. బర్త్డే సందర్భంగా మీరు అక్కడికి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, పుట్టినరోజు నాడిన ఆ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా వివాదాలతో స్నేహం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, ఆ తిరుమల ప్రతిష్టను దిగజార్చడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మొన్న ఒక హీరోయిన్, లిటిల్ హార్ట్స్కి సంబంధించినటువంటి హీరోయిన్, ఆమె వెళ్ళి 15 నిమిషాల పాటు నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించారు, అక్కడ కాచాయిని భోంచేసావా అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ఎదురుగుండా ఉండి దర్శనం చేసుకుంటూ ఓ పక్క వెంకటేశ్వర స్వామి, ఓ పక్కన కాచాయిని భోంచేసావా అనేటువంటి మాటలు అక్కడ వినిపిస్తున్నాయి. అంటే ఇలా క్రియేట్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే కాకుండా అక్కడ ఉండేటువంటి మైండ్ సెట్ను కూడా, ప్రజల మైండ్ సెట్ను కూడా మారుస్తున్నారేమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ దయచేసి కొంచెం ఇలాంటి వాటికి కొంచెం దూరంగా వెంకటేశ్వర స్వామిని ఉంచితే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన వెంకటేశ్వర స్వామి అంటే అక్కడ ఆయన ఏదో ఒక రకంగా అక్కడికి ఏది వెళ్ళినా కూడా సెన్సేషన్ అయిపోతుంది. ఓ పక్క లడ్డు ఇష్యూ కావచ్చు, ఓ పక్క ఇప్పుడు భగవద్గీత ఇష్యూ అంటున్నారు, ఇప్పుడు దివ్యల మాధురి ఇష్యూ అంటున్నారు, అంతకుముందు రీల్స్ అని ఇంకొకటని, మొన్న ఎవరో యూట్యూబర్ ఆమె కూడా వెళ్ళి ఆ ఘాట్ రోడ్లో రీల్స్ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఏదేమైనా కానీ తిరుమల మీదే ఎందుకు ఈ కుట్ర, తిరుమల మీదే ఎందుకు ఈ రీల్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అనేది చాలా మంది భావన. సో దీని మీద ఇలాంటి యాక్షన్ తీసుకుంటారనేది, వాళ్ళు ఏం మాట్లాడతారనేది కూడా చూడాలి.